అన్నమయ్య జిల్లాలో మాజీ ఎంపీపీ రెడ్డి ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసిన సంఘటన జరిగింది. ఈ దాడిలో ఇంటిలో ఉన్న సామాగ్రి పగలగొట్టి బుల్లెట్ వాహనానికి నిప్పు పెట్టి కుటుంబ సభ్యులపై దాడి చేసిన ఉదంతం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా లక్కిరెడ్డిపల్లి జెడ్పీటీసీ అంపాబత్తిన రమాదేవి మీడియాతో మాట్లాడుతూ కొందరు వ్యక్తులు మంకీ క్యాపులు ధరించి కొడవలతో దాడికి తెగబడినట్లు వెల్లడించారు. ఇంటి సామాగ్రి ధ్వంసం చేసి గర్భవతి అని చూడకుండా తన కోడలపై విచక్షణారహితంగా దాడి చేసినట్లు రమాదేవి తెలిపారు. రాష్ట్ర మంత్రి రాయచోటి ఎమ్మెల్యే రాంప్రసాద్ రెడ్డి తన అనుచరులతో తమ ఇంటిపై దాడి చేయించాడని జెడ్పీటీసీ రమాదేవి ఆరోపణలు చేశారు. 6 months pregnant lady. రావాకనైనా దొబ్బుతాన వాకిలి అందరం నా పొట్టగలు చూసి కొట్టాను. ఎన్నిసార్లు వచ్చి కాలు పట్టుకుంటాను అంటే ఇప్పుడు ఎన్నిసార్లు కాలు పట్టుకుంటా అంటే ఇద్దరు వానలు మంచిగా పట్టుకుంటాం వాకిలినైనా చంపించనైనా వాళ్ళు మా ఇంటి కానీ మాకు మా ఇంటి కానీ మా కొడుకు కానీ కనపరిచింటే చంపించారు వాళ్ళు. వాళ్ళు వచ్చిందే చంపాలనిపించాను. మధ్యాహ్నం సిటీ హోంశాఖ రెస్పాన్స్ లేదు వాళ్ళు ఫోన్ చేసి ఇప్పటికీ ఇంత గొడవ జరిగింది. ఇద్దరు కానిస్టేబుల్ కూడా ఇంటికాడ వెళ్ళారు. ఫోన్ చేసాను అసలు ఫోన్ చేసాడు ఫోన్ అసలు ఒకసారి వచ్చారు సార్ వచ్చాడు ఊరు గట్లా మాట్లాడినాడు చూశాడు వీడియో తీసుకున్నారు వెళ్ళిపోయినారు. అంతే మిగతా ఏం జరగదు. ఒక బండి కాల్ చేశారు, ఒక బండి పగలు కొట్టి ఆడబెట్టినారు. టీవీ లేదు ఇంట్లో. పిల్లోళ్ళు ఆ రూమ్లో వాళ్ళ బిక్కుమని ఆ రూమ్లో ఏడ్చుకుంటూ కూర్చున్నారు. అన్నం పెడతా అంటే అన్నము అట్లా ఉంది అట్లా సోఫా మీద కత్తులు అన్నీ ఉన్నారు కింద. నేను లక్కిరెడ్డిపల్లి జెడ్పీటీసీ సార్. మధ్యాహ్నం మా ఇంటానికి ఫోన్ వచ్చింది సార్ రాంప్రసాద్ రెడ్డి గారి నుంచి. చంపుతాము యాడ నువ్వు వచ్చే తనం ఏమన్నారు సార్ అన్నారు సార్. మేము పట్టించుకోలేదు సార్. అప్పుడు మా కొడుకుని మా అమ్మని చంపుతామని ఫోన్లోనే చెప్పినారంట సార్. మేము పట్టించుకోలేదు సార్. అప్పుడు ఈ ఆడికి వచ్చి రాండి అన్నారు సార్. సుమాలలో మగవాళ్ళు అందరూ వచ్చి పిల్లోళ్ళు మాస్కులు వేసుకొని కత్తికోడవన్లు కట్టెలు అవన్నీ ఎత్తుకొని వచ్చి మాస్కులు వేసుకొని రామ్ అంటే గేటు దొబ్బుకుంటూ వచ్చేసినారు సార్. మేము వాకిలు ఇద్దరం గర్భవతి సార్. మా కోడలు వాకిలు ఇద్దరే పట్టుకున్నాం. ఒక పిల్లలను పట్టుకునింది దొబ్బుకుంటానే వచ్చేసినారు సార్. చంపుతాం రాగా బయటికి కొడకలారా అని పిలిచాం సార్. మా ఇంటి ఆయన మా కొడుకును ఏడ్చి గర్భవతిరా అని ఏడుచానే కానీ వాళ్ళు ఏడ్చలేదు సార్. ఇడ్చకుండా దొబ్బుకొని వచ్చి ఎన్ని పగలు కొట్టేసి నన్ను కొట్టినారు, మా కోడల్ని మా అక్కను అందరినీ కొట్టేసినారు సార్. వాళ్ళు మా ఇంటి ఆయన వాళ్ళను జనకల నుంచి దొబ్బేసినాం సార్ పోమని. బండ్లు బుల్లెట్ కాల్ చేసినారు సార్. ఒక బుల్లెట్ కొట్టేసినారు సార్. ఇంట్లో అంతా ధ్వంసం చేసినారు సార్. టీవీ సామాన్లు అన్నీ ఏంటే కానీ లేకుండా చూచాను సార్. ఇంత మెల్లంగా ఏం చెప్పాలి సార్. పానమే పోతుంది. మనుషులు కనిపించింది చంపేసినారు. వాళ్ళు మేమేమి చేయాలి సార్. అయిపోయి ఏమన్యాయం చేసినాం సార్. మేము వచ్చినా రాన్న ఇంటికి అని పిలుస్తాం. ఆయన ఎప్పుడు వచ్చినా సార్. మొన్న కానీ చెట్లకు వచ్చింటే రాన్న ఇంటికి అని కాఫీ తాగి ఈ మా చెత్తి కాడికి ఎంత పెట్టి అనిపించి ఎప్పుడు వచ్చినా మా ఇంటికి వచ్చాడు సార్. ఆయనకు మేమే అన్యాయం చేసినాం సార్. మా మీద ఇష్టపడినాడు. అయిపోయి మా కొడుకుని మా ముగిని చంపాలని చూసినాడు. ఏమొద్దు నిన్న కూడా రాన్నా అని అన్నాడు సార్. అయిపోయినా ఎప్పుడు వచ్చినా మా ఇంటికి వచ్చాడు. మేమేం చేసినాం సార్. ఎలా తెచ్చుకోవాలి సార్ మా కొడుకుని మా ముగిని మేము చచ్చిపోయింటే అయిపోయి ఏమన్నా అన్యాయం చేసినామా సార్. మేము ఎప్పుడన్నా వచ్చింది పలకరించినాం కానీ ఇంత ఎలక్షన్లలో ఏమొద్దే కానీ ఎవరే కానీ చెడ్డలే మమ్మల్ని అంత అద్భుతంగా చేసినాడు ఆయన. ఊళ్ళో మాట్లాడింది సార్. మా ఊళ్ళో కూడా పుల్లలు పెట్టారు ఆయనకు. అందరూ ఏమో ఓడిపోయినా కూడా ఏమనలే మేము సార్ ఎవరినే కానీ. ఇంత అద్భుతంగా మమ్మల్ని చేసినారు సార్. ఆయనకి ఏం పాపం చేసినాం సార్. మేము ఎప్పుడన్నా ఇంటికాడికి వచ్చి బాగా మాట్లాడినాం ఎన్నో అని అక్క బాగుంది అని దసరాకు పిలిచాను నేను సార్. ఇంకేం చెప్పాలి సార్. ఆయన ఇట్లా చేశాడు మమ్మల్ని. మేము చచ్చిపోతే ఆయనకి ఏమొచ్చారు సార్. రాంప్రసాద్ రెడ్డి అన్న సార్ మా ఇంటానికి ఫోన్ చేశాడు మధ్యాహ్నము. రేపటికల్లారా చంపేస్తామని లంచకుడిగా అట్లా అని తిట్టి సార్. అయినా మేము పట్టించుకోలేదు సార్. ఊరికి తిట్టాడేమో లేని రా అంటారు సార్ బయట నుంచి. ఏమో సార్ మాకేం తెలుసు సార్. మాకు తెలిసే చెప్పమా సార్.
చేసినప్పుడు గమ్మున ఉంటామా సార్? మధ్యాహ్నం ఫోన్ చేసింటే సాయంత్రం మేము గమ్ముని మా ఇండ్లలో ఉంటామా సార్? మా వాళ్ళు కొడతారని తెలిసింటే మేము ఎందుకుంటాం సార్ గమ్మున? ఏదో జాగ్రత్తగా ఉన్నాం సార్. ఏదో మేము పోలీసులు ఏదో మంచిగా చెడు ఎప్పుడు అదే అంటే ఆడైనా మంచి పేరే ఉంది సార్. ఎవరు తినకు అన్నం పెట్టినాం సార్ ఎవరికైనా. ఏ పార్టీలో ఉన్నా ఉండు సార్. ప్రజలను అడగండి సార్, ఇంకా ఆడికైనా పోయి